హాయ్ అండి, హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అంటే నైటే వీడియో తీశాను కదా, నైట్కి ఇప్పటికే ఏమైంది అని అనుకుంటారేమో. సో అలా కాదండి, నేనైతే అస్సలు బాగాలేనండి. ఎందుకంటే వర్షంలో గార్డెనింగ్ అయితే చేద్దామని అనుకున్నాను. ఈరోజు గార్డెనింగ్ వీడియో పెడదాము, చాలా చెట్లు కొత్త యాడ్ చేశాను అనుకున్నాను. ఈరోజు మాత్రం మా ఇంట్లోకి, మా చిన్ని గుండె గార్డెన్లోకి కోతులు అయితే ఎంటర్ అయ్యాయండి. చాలా బీభత్సం సృష్టించాయి. ఏమేమి సృష్టించాయో ఒక్కసారి చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ చెట్లను అయితే ఏం చేయలేదు, కాయలు ఉన్న చెట్లను మాత్రమే అవి డిస్టర్బ్ చేశాయి. ఇది గ్రేప్స్ అండి, ఇదంతా గ్రేప్స్ చిక్కుడుకాయ మొత్తం ఘోరంగా వాడిపోయింది ఇట్లా. కానీ గ్రేప్స్ అయితే వామ్ము, నా గ్రేప్స్ అన్నీ పోయాయండి. మా బావ అయితే అసలు కొట్టనియలేదు. ఉండని తినని, వాటికి ఎలా ఆహారం దొరుకుతుంది అని చెప్పేసి అన్నాడు. చూడండి గ్రేప్స్ అయితే మొత్తం కొలాప్స్ అండి. జామకాయలు ఇంకా చూద్దాం ఇంకేమేమి చేశాయో. ఇది జామ చెట్టు అండి. జామ చెట్టుకు అయితే చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి. ఇలా హార్వెస్ట్ వీడియో అట్లా చేద్దాము గార్డెనింగ్ది అనుకున్నా. సో కానీ మొత్తం గ్రేప్స్, జామకాయలు అయితే మొత్తం తిన్నాయండి. చెట్లన్నీ కొమ్మలు కూడా ఇరగొట్టేసినాయండి. చూడండి ఇదంతా ఎట్లా, మార్నింగే నేను ఊడ్చి క్లీన్ చేసుకున్నాను, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇదిగో చూడండి దానిమ్మకాయలు, మొత్తం దానిమ్మకాయలన్నీ కూడా తినేసినాయండి. చూడండి దానిమ్మ గింజలు, సపోటాలు, ఒక్క సపోటా కూడా లేదండి. ఘోరంగా ఇలా మొత్తం కొరికి ఖరాబ్ చేసినాయి. చూడండి కోతులన్నీ ఖరాబ్ చేసినాయండి. దానిమ్మకాయలు కూడా చాలా ఘోరంగా ఖరాబ్ చేసినాయి. దానిమ్మ చెట్టు మొన్న హార్వెస్ట్ చేశాను కదా, ఇంకా కొన్ని కాయలు చిన్న ఉండే అన్నట్టు, అవన్నీ కూడా ఒక్కటి కూడా లేకుండా మొత్తం చెట్టు మొత్తం కొలాప్స్ అయిపోయాయి. సో మా బావ మాత్రం ఏమన్నాడంటే, తినని పాపం వాటికి ఎట్లా దొరుకుతుంది ఆహారం, అవి కూడా బతకాలి కదా పాపం, అడవులన్నీ తీసేస్తున్నాం కదా, వాటికి ఆహారం ఎలా దొరుకుతాయి అని అస్సలు కొట్టనీయలేదు. బట్ అయితే ఆగం అయితే చేసినాయండి, చాలా ఆగం చేసినాయి. దానిమ్మకాయలు అయితే ఇక్కడ దాకా, ఈ గేట్ దాకా వచ్చినాయి. ఇవన్నీ దానిమ్మ గింజలే పోసినాయి. చూడండి అటు మోరీలో కూడా మొత్తం దానిమ్మ గింజలు. వేపకొమ్మ అయితే ఘోరంగా వచ్చేసినాయి, ఘోరంగా అయిపోయిందండి వేపకొమ్మ. మనకైతే అది చెట్లకి వేయడానికే పనికి వస్తుంది, కంపోస్ట్లోకి అయితే బాగుంటుందండి, పురుగులు రాకుండా మనం వేసుకోవచ్చు. ఇంకా అసలు పైన ఏ విధంగా చేసినాయో, కింద అయితే ఆల్మోస్ట్ మొత్తం ఏ చెట్టుకు కూడా ఒక్క కాయ లేకుండా ఘోరంగా అయిపోయిందండి గార్డెన్ అంతా. నాకు దానిమ్మ చెట్టును చూస్తేనే చాలా బాధ అనిపిస్తుందండి, అసలు ఒక్క కాయ కూడా లేదండి, మొత్తం ఘోరంగా అయిపోయింది. సపోటాలు కూడా చాలా ఉండే, సపోటాలు కూడా మేబీ అక్కడ ఒక్కడేదో ఉంది, కానీ అది కూడా కొరికేసి వదిలేసింది. ఇంకా కొన్ని ఉన్నాయి, తెంపాలి. ఇంకా రివర్స్ మనం ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం, పైన ఏ విధంగా చేసినాయో. కిందనైతే మొత్తం ఘోరంగా అయిపోయిందండి. పైకి అయితే వచ్చామండి. నేను పైన ఇట్లా పెట్టుకున్నాను, అసలు ఇంత టైం అసలు ఉండట్లేదు. అయినా కూడా నేను కొంచెం టైంని అడ్జస్ట్ చేసుకొని, ఇది మనం ఏమంటాం వాటర్ ఫిల్టర్ అంటాం కదా, వాటర్ ఫిల్టర్ది. ఇందులో దొండ మొక్క పెట్టానండి, నా కస్టమరే నాకు తీసుకొచ్చి ఇచ్చింది పాపం. థ్యాంక్స్ అక్క, నిర్మలక్క. ఇవన్నీ కూడా వేస్ట్ బాటిల్స్. ఇలా ఓమా, ఇది షో, ఇది కూడా చూడండి గడ్డి గులాబీ. ఇంకా దీన్ని కొంచెం ఉంది వేరియేషన్, ఇంకా అయిపోలేదు. ఇది ఒక స్టాండ్ లాగా సోపు టప్ అంతే. వామ్మో, అస్సలు బీభత్సం అంతా ఇక్కడ చేసి పెట్టినాయండి కోతులు అయితే. చూడండి రాగులు, సజ్జలు, కొర్రలు అన్నీ ఎండబోసాను ఇక్కడ, ఎందుకంటే కింద వర్షం ఉంది. నేను ఇక్కడ కంప్యూటర్ వర్క్స్ చేసుకుంటూ ఇవి చూసుకోవచ్చు కదా అని. సో ఇక్కడ కుండీలు అయితే మొత్తం అయిపోయినాయండి. అబ్బా, నా గడ్డి గులాబీ అండి,
ఇక్కడ చాలా మంచి, చాలా అంటే చాలా సూపర్గా పెరిగింది ఇది. ఇందులోనే చూడండి, ఇక మొత్తం ఆగం చేసినాయండి కోతులు అయితే ఇవాళ. అవి ఆగం చేసుడు ఒకెత్తు, ఇప్పుడు ఇదంతా సర్దుకోవడం అనేది మాత్రం बहुत मुश्किल है जी. पूरा खराब हो गया. వామ్మో, నా వర్క్ మెటీరియల్ కూడా ఆగమైపోయినాయండి. కుందెన్స్ ప్లస్ అక్కడ పెయింటింగ్స్, అక్కడ గార్డెన్ కోసమని బాటిల్స్ చేశాను. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టలేదండి, అన్నీ A to Z. ఇక్కడ షాప్ కోసం అని పెట్టిన కవర్స్ కానీ, వా ఇక్కడ చైర్ మీద ఒకటి శంకు పూలది పెట్టాను, ఈ స్టాండ్ పైన ఈ కుండీ పెట్టాను, ఇది కూడా ఖతం అయిపోయిందండి. కుర్చీ అయితే మొత్తం నామరూపాలు లేకుండా పోయిందండి. ఇది కుండీ అయితే పోయింది. ఈ కొత్తగా పెట్టింది ఏదో కొత్త రకం జామాన్ ఇచ్చాడు మొన్న గార్డెన్ నేను వీడియోలో పెట్టాను కదా, దీన్నైతే ఏం చేయలేదు ప్రస్తుతానికి. మిక్సీ గిన్నెలో ఒకటి ఓమ చెట్టు పెట్టాను, ఇవన్నీ కూడా పడేసినాయి చూడండి. నేను ఇంత నీట్గా గార్డెన్ వీడియో పెడదాం ఈరోజు అని అనుకున్నాను, బట్ చూడండి ఎర్రజామ చాలా బాగుంది. ఇది ఎర్రజామ చెట్టు. వీటిని అయితే ఏం చేయలేదండి, ఇది తోటకూర వచ్చేసి. ఇదేమో ఆల్ మిక్స్ స్పైసీస్ అంటారండి, ఆల్ మిక్స్ స్పైసీస్. దగ్గరికి వచ్చింది కదా, ఇది మనం పచ్చాకు బిర్యానీలో వేసుకుంటే చాలా స్పైసీ ఉంటుందండి, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా నేను పెట్టాను కానీ వర్షాలకి పోయింది, నేను మళ్ళీ పెట్టాను. ఇది ఒకటి సంచిలో పెట్టానండి. ఇది గోల్డెన్ ఏమంటారు, ఇది కస్టర్డ్ యాపిల్ లోపల గోల్డ్ కలర్ వస్తుందంట అని తెచ్చాను. కానీ ఈ విధంగా చేసాయి మా కూతులు అయితే. కొమ్మ అయితే ఇరిచేసినాయి, కానీ మేబీ చూడాలి ఇది వస్తుందో రాదో. ఇదైతే తెల్ల అల్ల నేరేడండి, తెల్ల అల్ల నేరేడు. ఇవైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. ఇదైతే ఒకటైతే నేను ఇక్కడ మంచిగా తీగ అనేది మంచిగా పారుతుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఒక స్టూల్ పెట్టాను. స్టూల్ పెట్టి దాని మీద ఇది పెట్టాను. అదైతే తీగ చేరుపైకి రాస్తుంది, ఇలా పెట్టడం కుదరదు, ఇదంతా పోతుంది. ఇది కూడా ఇక్కడ నుంచి తీయాలి. ఇంకా మెయిన్గా అయితే ఇదైతే చాలా ఆగం చేసినాయండి. ఇవైతే ఇంకా ఊడ్చుకుంటే అయిపోతుందేమో, కానీ ఇది ఊడవడం అయితే నా వల్ల అయితే అవి లాగానే లేదు. వర్క్స్ చూస్తే బోలెడ్ వర్క్స్ ఉన్నాయి, బట్ ఇదైతే చాలా పెద్ద వర్క్. ఈ క్లీనింగ్ వర్క్ అనేది నా చెట్లు ఖరాబ్ చేశాయి, నా టైము వేస్ట్ అయిపోయింది. ఓకే అండి, ఇది మా కోతుల బీభత్సం. మీకు మా కోతుల బీభత్సం ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.